జీఎస్టీ చెల్లింపుల్లో కుంభకోణం జరిగిందనే అభియోగంతో నమోదైన కేసులో మలివిడత దర్యాప్తు దిశగా సిఐడి దృష్టి సారించింది. ఇందులో భాగంగా 30 మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులను విచారించనుంది. 100 కోట్లు అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థల డీలర్లను, వారి పన్ను చెల్లింపులను పర్యవేక్షించిన అధికారులను ప్రశ్నించి వాస్తవాలు నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జీఎస్టీ చెల్లింపుల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఫిర్యాదుపై సిఐడి మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్, జీఎస్టీ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు 75 మంది డీలర్ల వ్యాపార లావాదేవీలు కనిపించకుండా మాస్క్ వేశారని వాణిజ్య పన్నుల శాఖ పోలీసులకు ఫిర్యాదు అందింది. దాదాపు 1400 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును గతేడాది జులై చివరి వారంలో సిఐడికి బదిలీ చేశారు. ఆగస్టు నుంచి విచారణ ప్రారంభించిన అధికారులు పలు కోణాల్లో విచారణ చేపట్టి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించారు. ఈ కుంభకోణంలో ఇతర పాత్రదారులను గుర్తించేందుకు గతంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా పనిచేసిన శ్రీదేవి నేతృత్వంలో ప్రభుత్వం హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే 75 మంది డీలర్లలో 24 మంది కేంద్ర జీఎస్టీ పరిధిలో, 51 మంది రాష్ట్ర జీఎస్టీ పరిధిలో ఉన్నారు. ఇందులో 7 సంస్థల లైసెన్సులు ఇప్పటికే రద్దు కాగా 49 సంస్థలకు పన్నుల చెల్లింపు లావాదేవీలపై తాకీదులిచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న అభియోగంపై సోమేష్ కుమార్ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. సిఐడి ఎస్పీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పలువురు డీఎస్పీలు, సిఐలు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులకు జీఎస్టీపై అవగాహన లేకున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మమేకమై అవగాహన పెంచుకుని తమదైన కోణంలో విచారణ సాగిస్తున్నారు. సోమేష్ కుమార్ మినహా మిగిలిన అధికారులను ఇప్పటికే సిఐడి అధికారులు విచారణ చేశారు. హైదరాబాద్ ఐఐటి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన మాడ్యూల్స్ ద్వారా పన్నుల వసూలు చేపట్టినట్లు సిఐడి దృష్టికి వచ్చింది. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా 2022 ఆగస్టులో జీఎస్టీ పన్నుల వసూళ్లు పెంచేందుకు అప్పటి అధికారులు 30 మంది సభ్యులతో కూడిన 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ బృందాలు 100 కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థల లావాదేవీలు గుర్తించి కుంభకోణాలకు పాల్పడ్డారా అనే కోణంలో అధికారులు ఆరా తీయనున్నారు. ఈ ప్రత్యేక బృందాలకు అప్పటి వాణిజ్య పన్నుల కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు కమిషనర్ జయ కామేశ్వరి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, పన్ను వసూళ్లు పెంచేందుకు ఏ విధంగా ముందుకెళ్లారు అనే విషయాలు రాబట్టేందుకు పోలీసులు వారిని కూడా విచారించాలని నిర్ణయించారు. ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చిన స్క్రూట్నీ మాడ్యూల్ను ఉపయోగించుకుని పన్ను వసూళ్లు పెంచేందుకు చేపట్టిన విషయం బయటకు రావడంతో ఆ దిశలో కూడా దర్యాప్తు చేయాలని సిఐడి ఎస్పీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 6 ప్రత్యేక బృందాలకు చెందిన 30 మందికి మే చివరి వారంలో నోటీసులు ఇచ్చారు. మే 28, 29, 30 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే నెలాఖరులో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించే సమయం కావడంతో జూన్ మొదటి వారంలో విచారణకు హాజరవుతారని ఆ శాఖ కమిషనర్ సిఐడికి లేఖ రాశారు. దీంతో జూన్ 3, 4, 5 తేదీల్లో రోజుకు 10 మంది చొప్పున విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. సిఐడి విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అన్న ఆందోళన 30 మంది జీఎస్టీ అధికారుల్లో కనిపిస్తోంది. హైలెవెల్ కమిటీ ఆడిట్లో బయటకు తీసుకొస్తున్న తప్పొప్పులను అప్పట్లో ఎందుకు బయటకు తీసుకురాలేకపోయారన్న ప్రశ్నలు కూడా ఎదురవుతాయన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.